ఓం శాంతి 5/7/2024 మధురమైన పిల్లలు, స్మృతి ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి లభిస్తుంది, ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. అందుకే స్మృతి యాత్ర పట్ల విశేషమైన అటెన్షన్ పెట్టండి. ప్రశ్న: ఏ పిల్లల ప్రేమ అయితే ఒక్క తండ్రిపై ఉంటుందో వారి గుర్తులేమిటి? జవాబు: 1. ఒకవేళ ఒక్క తండ్రిపై ప్రేమ ఉన్నట్లయితే తండ్రి దృష్టి వారిని అతీతంగా చేస్తుంది. 2. వారు పూర్తి నష్టోమోహులుగా ఉంటారు. 3. ఎవరికైతే అనంతమైన తండ్రి ప్రేమ ఇష్టం అనిపించిందో వారు ఇంకెవ్వరి ప్రేమలోనూ చిక్కుకోలేరు. 4. వారి బుద్ధి అసత్య ఖండపు అసత్య మనుషుల నుండి తెగిపోతుంది. బాబా మీకిప్పుడు ఎటువంటి ప్రేమని ఇస్తారంటే అది అవినాశిగా అయిపోతుంది. సత్యుగంలో కూడా మీరు పరస్పరం ఎంతో ప్రేమగా ఉంటారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి ప్రేమ ఇప్పుడు పిల్లలైన మీకు ఒకేసారి లభిస్తుంది. ఆ ప్రేమను భక్తి మార్గంలో కూడా ఎంతగానో తలుచుకుంటారు. బాబా, కేవలం మీ ప్రేమ మాత్రమే కావాలి. నీవే తల్లివి, తండ్రివి, నీవే సర్వస్వం అంటూ తలుచుకుంటారు. ఒక్కరి ద్వారానే అర్ధకల్పం కొరకు ప్రేమ లభిస్తుంది. మీ ఈ ఆత్మిక ప్రేమ మహిమ అపారమైనది. తండ్రే పిల్లలైన మిమ్మల్ని శాంతిధామానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు దుఃఖధామంలో ఉన్నారు. అశాంతి మరియు దుఃఖంలో అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఎవ్వరికీ నాథులు లేరు. కావుననే భక్తి మార్గంలో స్మృతి చేస్తారు. కాని నియమానుసారంగా భక్తి సమయం కూడా అర్ధకల్పం ఉంటుంది. ఇది పిల్లలకు అర్థం చేయించబడింది. తండ్రి అంతర్యామి అని కాదు. తండ్రికి అందరి లోపల ఏముందో తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అలా థాట్ రీడర్స్ చేస్తారు. దానిని కూడా ఒక విద్యగా నేర్చుకుంటారు. ఇక్కడ అటువంటి విషయమే లేదు. తండ్రి వస్తారు. తండ్రి మరియు పిల్లలే ఈ పాత్రనంతా అభినయిస్తారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, అందులో పిల్లలు ఏ విధంగా పాత్ర అభినయిస్తారు అనేది తండ్రికి తెలుసు. వారు ప్రతి ఒక్కరి లోపల ఏముందో తెలుసుకుంటారని కాదు. ప్రతి ఒక్కరిలోనైతే వికారాలే ఉన్నాయని నిన్న రాత్రి కూడా తండ్రి అర్థం చేయించారు. మనుషులు చాలా అశుద్ధంగా ఉన్నారు. తండ్రి వచ్చి పుష్పాల్లా తయారు చేస్తారు. తండ్రి యొక్క ఈ ప్రేమ పిల్లలైన మీకు ఒకేసారి లభిస్తుంది. అది మళ్ళీ అవినాశిగా అయిపోతుంది. అక్కడ మీకు ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మీరు మోహజీతులుగా అవుతున్నారు. సత్యుగ రాజ్యాన్ని మోహజీత రాజు, రాణి మరియు ప్రజల రాజ్యం అని అంటారు. అక్కడెప్పుడూ ఎవ్వరూ ఏడవరు, దుఃఖమన్న మాటే ఉండదు. తప్పకుండా భారత్లో ఆరోగ్యం, సంపద మరియు సంతోషం ఉండేవని మీకు తెలుసు. ఇప్పుడవి లేవు. ఎందుకంటే ఇప్పుడిది రావణ రాజ్యం. ఇందులో అందరూ దుఃఖాన్ని అనుభవిస్తారు. మళ్ళీ మీరొచ్చి సుఖశాంతులు ఇవ్వండి, దయ చూపించండి అని తండ్రిని పిలుస్తారు. అనంతమైన తండ్రి దయార్థ హృదయుడు. రావణుడు నిర్దయుడు, దుఃఖపు మార్గాన్ని తెలియజేసేవాడు. మనుషులందరూ దుఃఖపు మార్గంలో నడుస్తారు. అన్నింటికన్నా ఎక్కువ దుఃఖాన్నిచ్చేది కామవికారం. అందుకే తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, కామవికారంపై విజయం పొందినట్లయితే జగజ్జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలను జగజ్జీతులు అంటారు కదా. మీ ముందు లక్ష్యం, ఉద్దేశం ఉంది. మందిరాలకు వెళ్తారు కానీ వారి చరిత్ర గురించి ఏమీ తెలియదు. బొమ్మల పూజ చేస్తున్నట్లుగా ఉంటారు. దేవీలను పూజిస్తారు. వారిని రచించి ఎంతగానో అలంకరించి నైవేద్యాలు మొదలైనవి పెడతారు కానీ ఆ దేవీలైతే ఏమీ తినరు. అది బ్రాహ్మణులే తింటారు. విగ్రహాలను తయారు చేసి వాటికి పాలన చేసి ఆపై వినాశనం చేసేస్తారు. దీనినే అంధశ్రద్ధ అంటారు.
సత్యుగంలో ఈ విషయాలుండవు. ఈ ఆచార వ్యవహారాలన్నీ కలియుగంలోనే వెలువడతాయి. మీరు మొట్టమొదట ఒక్క శివబాబాను పూజిస్తారు. దానినే అవ్యభిచారి ధర్మయుక్తమైన పూజ అంటారు. ఆ తర్వాత వ్యభిచారి పూజ జరుగుతుంది. బాబా అని అనడంతోనే పరివారపు సుగంధం అనుభవం అవుతుంది. నీవే తల్లివి తండ్రివి, నీవు ఈ జ్ఞానాన్నిచ్చే కృపను చూపించడం ద్వారా మాకు అపారమైన సుఖాలు లభిస్తాయి అని మీరు కూడా అంటారు కదా. మనం మొట్టమొదట మూలవతనంలో ఉండేవారమని బుద్ధిలో గుర్తుంది. శరీరాన్ని తీసుకుని పాత్ర అభినయించేందుకు అక్కడి నుండి ఇక్కడికి వస్తాము. మొట్టమొదట మనం దైవీ శరీరాన్ని ధరిస్తాము, అనగా దేవతలుగా పిలువబడతాము. ఆ తర్వాత క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల్లోకి వస్తూ భిన్న భిన్న పాత్రలు అభినయిస్తాము. ఈ విషయాల గురించి మీకు ఇంతకుముందు తెలీదు. ఇప్పుడు బాబా వచ్చి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని పిల్లలను మీకిచ్చారు. నేను ఈ తనులోకి ప్రవేశిస్తాను అని తమ పరిచయాన్ని కూడా ఇచ్చారు. వీరికి తమ 84 జన్మల గురించి తెలీదు. ఇంతకుముందు మీకు కూడా తెలీదు. శ్యామసుందరుడి రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఈ శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచం యొక్క మొట్టమొదటి యువరాజు మరియు రాధ 2వ నంబర్లో ఉన్నారు. కొద్ది సంవత్సరాల తేడా ఏర్పడుతుంది. సృష్టి ఆదిలో వీరిని మొదటి నంబర్లో ఉన్నారని అనడం జరుగుతుంది. అందుకే శ్రీకృష్ణుణ్ణి అందరూ ప్రేమిస్తారు. అతణ్ణే శ్యామసుందరుడు అంటారు. స్వర్గంలోనైతే అందరూ సుందరంగానే ఉండేవారు. ఇప్పుడా స్వర్గం ఎక్కడుంది? చక్రం తిరుగుతూ ఉంటుంది. సముద్రం కిందకు వెళ్లిపోతుందని కాదు. లంక ద్వారక కిందకు వెళ్లిపోయాయని అంటారు కదా. కాని అలా జరగదు. ఈ చక్రం తిరుగుతుంది. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి మహారాజా మహారాణులుగా విశ్వాధిపతులుగా అవుతారు. ప్రజలు కూడా తమను తాము యజమానులుగానే భావిస్తారు కదా. వారు ఇది మా రాజ్యం అంటారు. భారతవాసులు కూడా ఇది మా రాజ్యం అంటారు కదా. భారత్ అన్న పేరు ఉంది. హిందుస్థాన్ అన్న పేరు తప్పు. వాస్తవానికి ఆది సనాతన దేవీదేవతా ధర్మమే ఉంది. కాని ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిన కారణంగా తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. లేకపోతే తండ్రి వచ్చి మళ్లీ దేవీదేవతా ధర్మస్థాపన ఎలా చేయగలరు? ఇంతకుముందు మీకు కూడా ఈ విషయాలన్నింటి గురించి తెలీదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. బాబా ఎంతో మధురమైన వారు. అటువంటి వారిని కూడా మీరు మర్చిపోతారు. అందరికన్నా మధురమైన వారు బాబా కదా. ఇకపోతే రావణ రాజ్యంలోనైతే అందరూ మీకు దుఃఖాన్నే ఇస్తారు కదా. అందుకే అనంతమైన తండ్రిని తలుచుకుంటారు. ఓ ప్రియతమా, నీవెప్పుడొచ్చి ప్రేయసులైన మమ్మల్ని కలుసుకుంటావు అని తలుచుకుంటూ వారి స్మృతిలో ప్రేమలో కన్నీరు కారుస్తూ ఉంటారు. ఎందుకంటే మీరందరూ భక్తురాళ్ళు. భక్తులకు పతి భగవంతుడు. భగవంతుడొచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారు, దారిని చూపిస్తారు, మరియు ఇదంతా 5000 సంవత్సరాల ఆట అని అర్థం చేయిస్తారు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి మనుషులెవరికీ తెలియదు. ఆత్మిక తండ్రికి మరియు ఆత్మిక పిల్లలకే తెలుసు. ఇది ఇంకే మనుషులకు తెలియదు, దేవతలకు కూడా తెలియదు. దీని గురించి ఆత్మిక తండ్రికే తెలుసు. వారు కూర్చుని తమ పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇంకే దేహదారుల వద్ద ఈ రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం ఆత్మిక తండ్రి వద్దే ఉంటుంది. వారినే జ్ఞాన జ్ఞానేశ్వరుడు అంటారు. జ్ఞాన జ్ఞానేశ్వరుడు మిమ్మల్ని రాజరాజేశ్వరులుగా తయారు చేయడానికి మీకు జ్ఞానాన్ని ఇస్తారు. అందుకే దీనిని రాజయోగం అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. హఠయోగుల చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. సన్యాసులు ఎప్పుడైతే వస్తారో వారు వచ్చాక హఠయోగాన్ని నేర్పిస్తారు.
ఎప్పుడైతే బాగా వృద్ధి జరుగుతుందో అప్పుడు హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. తండ్రి అర్థం చేయించారు, నేను సంగమయుగంలోనే వస్తాను, వచ్చి రాజధానిని స్థాపన చేస్తాను. స్థాపన ఇక్కడే చేస్తారు, అంతేగాని సత్యుగంలో కాదు. సత్యుగ ఆదిలో రాజ్యం ఉంటుంది కావున తప్పకుండా సంగమయుగంలోనే స్థాపన జరుగుతుంది. ఇక్కడ కలియుగంలో అందరూ పూజారులుగా ఉన్నారు, సత్యుగంలో పూజ్యులుగా ఉంటారు. కావున తండ్రి పూజ్యులుగా తయారు చేయడానికి వస్తారు. పూజారులుగా తయారు చేసేది రావణుడు. ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇది ఉన్నతోన్నతమైన చదువు. ఈ టీచర్ గురించి ఎవరికీ తెలియదు. వారు సుప్రీం తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురు కూడా. ఇదెవరికీ తెలియదు. తండ్రే వచ్చి తమ పూర్తి పరిచయాన్ని ఇస్తారు. వారు స్వయంగా పిల్లలను చదివించి ఆ తర్వాత తనతో పాటు తీసుకువెళ్తారు. అనంతమైన తండ్రి ప్రేమ లభించిన తర్వాత ఇంకే ప్రేమ నచ్చదు. ఈ సమయంలో ఇదంతా అసత్యమైన ఖండం, అసత్యమైన మాయ, అసత్యమైన శరీరం. భారత్ ఇప్పుడు అసత్యఖండంగా ఉంది. ఆ తర్వాత సత్యుగంలో సత్యఖండంగా ఉంటుంది. భారత్ ఎప్పుడు వినాశనం అవ్వదు. ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం. ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు మరియు సర్వులకు సద్గతినిస్తారు. ఇది చాలా పెద్ద తీర్థస్థానం. భారత్ మహిమ అపారమైనది. కాని ఇది కూడా మీరే అర్థం చేసుకోగలరు. భారత్ ప్రపంచంలోని అద్భుతం. అవి మాయ యొక్క 7 అద్భుతాలు. ఈశ్వరుని అద్భుతం ఒక్కటే, తండ్రి ఒక్కరే. వారి అద్భుతమైన స్వర్గం కూడా ఒక్కటే. దానినే హెవెన్, పారడైజ్ అని అంటారు. సత్యాతి సత్యమైన పేరు ఒక్కటే, అదే స్వర్గం. ఇది నరకం. బ్రాహ్మణులైన మీరే చక్రమంతా చుట్టి వస్తారు. మనమే బ్రాహ్మణులుగా ఉన్నాము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. ఎక్కే కళ మరియు దిగే కళ. మీరు ఎక్కే కళలో ఉంటే మీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుంది. విశ్వంలో శాంతి కూడా ఉండాలి, సుఖం కూడా ఉండాలి అని భారతవాసులే కోరుకుంటారు. స్వర్గంలో సుఖమే ఉంటుంది, దుఃఖమన్న మాటే ఉండదు. దానిని ఈశ్వర్య రాజ్యం అంటారు. సత్యుగంలో సూర్యవంశీయులుంటారు. ఆ తర్వాత 2nd గ్రేడ్లో చంద్రవంశీయులుంటారు. మీరు ఆస్తికులు, వాళ్ళు నాస్తికులు. మీరు నాతునికి చెందినవారుగా అయి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని పురుషార్థం చేస్తారు. మీకు మాయతో గుప్తమైన యుద్ధం జరుగుతుంది. తండ్రి రాత్రి వేళలో వస్తారు. శివ రాత్రి కదా, కాని శివుని రాత్రి యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. బ్రహ్మ రాత్రి పూర్తవుతుంది మరియు పగలు ప్రారంభమవుతుంది. వారు శ్రీకృష్ణ భగవాన్ వాచ అని అంటారు, కాని ఇది శివ భగవాన్ వాచ. మరి రైట్ ఎవరు? శ్రీకృష్ణుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి అంటారు, నేను సాధారణ వృద్ధతనంలోకి వస్తాను. వీరికి కూడా తన జన్మల గురించి తెలియదు. అనేక జన్మల అంతిమంలో ఎప్పుడైతే పతితులుగా అవుతారో అప్పుడు పతిత సృష్టిలోకి, పతిత రాజ్యంలోకి వస్తాను. పతిత ప్రపంచంలో అనేక రాజ్యాలున్నాయి. పావన ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది. లెక్క ఉంది కదా. భక్తి మార్గంలో ఎప్పుడైతే ఎంతో నవవిధ భక్తి చేస్తారో, శిరస్సు ఖండించుకునేందుకు ఇక సిద్ధమైపోతారో అప్పుడు వారి మనోకామన పూర్తవుతుంది. అంతేకాని అందులో ఉన్నదేమీ లేదు. దానిని నవవిధ భక్తి అంటారు. ఎప్పటినుండైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటినుండి భక్తి కర్మకాండల విషయాలను మనుషులు చదువుతూ చదువుతూ కిందకొచ్చేస్తారు. వ్యాస భగవానుడు శాస్త్రాలు రచించారని అంటారు. వారు కూర్చుని ఏమేమో రాసేశారు. భక్తి మరియు జ్ఞానం యొక్క రహస్యాన్ని ఇప్పుడు పిల్లలైన మీరు
అర్థం చేసుకున్నారు. మెట్లు మరియు వృక్షం యొక్క చిత్రాల్లో ఈ వివరణ అంతా ఇవ్వబడింది. అందులో 84 జన్మలను కూడా చూపించారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ఎవరైతే ప్రారంభంలో వచ్చి ఉంటారో వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. మళ్ళీ ఇది సంపాదనకు ఆధారం అవుతుంది. 21 జన్మల వరకు ప్రాప్తి కోసం పురుషార్థం చేయాల్సి వచ్చేందుకు అసలక్కడ అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. దానిని తండ్రి యొక్క ఏకైక ప్రపంచ అద్భుతమైన స్వర్గం అంటారు. దాని పేరే పారడైజ్. దానికి తండ్రి యజమానులుగా తయారు చేస్తారు. ఆ ప్రపంచంలోని వారైతే కేవలం ఆ అద్భుతాలను చూపిస్తారు, కాని మిమ్మల్నైతే తండ్రి దానికి యజమానులుగా తయారు చేస్తారు. అందుకే ఇప్పుడు తండ్రి అంటారు, నిరంతరము నన్ను స్మృతి చేయండి. స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి. తనువు యొక్క అన్ని కలహ క్లేశాలు సమాప్తమైపోతాయి. జీవన్ముక్తి పదవిని పొందుతారు. పవిత్రంగా అయ్యేందుకు స్మృతియాత్ర కూడా ఎంతో అవసరం. మన్మనాభవ. తద్వారా అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది. గతి అని శాంతిధామాన్ని అంటారు. సద్గతి ఇక్కడే ఉంటుంది. సద్గతికి వ్యతిరేకంగా దుర్గతి ఉంటుంది. ఇప్పుడు మీరు తండ్రిని మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మీకు తండ్రి ప్రేమ లభిస్తుంది. తండ్రి తమ దృష్టి ద్వారా అతీతంగా చేస్తారు. వారు సమ్ముఖంగా వచ్చే జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. ఇందులో ప్రేరణ యొక్క విషయమేదీ లేదు. ఈ విధంగా స్మృతి చేయడం ద్వారా శక్తి లభిస్తుంది అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు. ఏ విధంగా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కదా, అలా ఇది మోటారు. దీని బ్యాటరీ డల్ అయిపోతుంది. ఇప్పుడు సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా మళ్లీ మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. మీ బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. తండ్రి వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేస్తారు. సర్వశక్తివంతుడు ఒక్క తండ్రే. ఈ మధురాతి మధురమైన విషయాలను తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. ఆ భక్తి యొక్క శాస్త్రాలనైతే జన్మజన్మాంతరాలుగా చదువుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి సర్వధర్మాల వారి కోసము ఒకే విషయాన్ని వినిపిస్తారు. వారేమంటున్నారంటే, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి. ఇప్పుడు స్మృతి చేయడం పిల్లలను మీ పని. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. పతిత పావనుడు ఒక్క తండ్రే. ఇక పావనంగా అయి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం అందరి కొరకు ఉంది. ఇది సహజ రాజయోగము మరియు సహజ జ్ఞానము. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధియోగాన్ని జోడించి బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. స్మృతి యాత్రలో ఎప్పుడూ తికమక పడకూడదు. రెండవ పాయింట్, చదువుకుని మీపై మీరే కృప చూపించుకోవాలి. తండ్రి సమానంగా ప్రేమసాగర్లుగా అవ్వాలి. ఏ విధంగా తండ్రి ప్రేమ అవినాశిగా ఉంటుందో అలాగే అందరితో సత్యమైన అవినాశి ప్రేమను ఉంచుకోవాలి. మోహజీతులుగా అవ్వాలి. వరదానము. రియలైజేషన్ శక్తి ద్వారా మధురమైన అనుభవాలను పొందే సదా శక్తిశాలి ఆత్మ భవ. ఈ రియలైజేషన్ శక్తి చాలా మధురమైన అనుభవాలను కలిగిస్తుంది. ఒక్కోసారి స్వయాన్ని తండ్రి యొక్క కంటిరత్నమైన ఆత్మగా అనగా నయనాలలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ బిందువుగా అనుభవం చేయండి. ఒక్కోసారి మస్తకంపై మెరుస్తున్న మస్తక మణిగా,
ఒక్కోసారి స్వయాన్ని బ్రహ్మబాబాకు సహయోగి కుడి భుజంగా బ్రహ్మబాబా యొక్క భుజాలుగా అనుభవం చేయండి. ఒక్కోసారి అవ్యక్త ఫరిష్తా స్వరూపంగా అనుభవం చేయండి. ఈ రియలైజేషన్ శక్తిని పెంచుకోండి. అప్పుడు శక్తిశాలిగా అవుతారు. అప్పుడిక చిన్న మచ్చ కూడా స్పష్టంగా కనిపిస్తుంది మరియు దానిని పరివర్తన చేసుకుంటారు. స్లోగన్: సర్వుల యొక్క హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను తీసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీ పురుషార్థం సహజమైపోతుంది. ఓం శాంతి.